హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పక్కా కొలతలతో తాటి రొట్టె ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాము. ఇప్పుడు తాటికాయల సీజన్ కదండి, మనకి వర్షాకాలంలోనే ఈ తాటికాయలు దొరుకుతాయి. ముందుగా తాటి రొట్టె ప్రిపరేషన్ కోసం తాటికాయ అండి శుభ్రంగా కడగాలి. తాటికాయ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ తాటి పీసం అనేది ఈ తొక్కలన్నీ తీసేయాలి. తొక్కలన్నీ తీసేసిన తర్వాత తాటిపీసాన్ని శుభ్రంగా తాటిపీసాన్ని తీసి పీచు అంతా తీసేసి తాటిపీచుని తయారు చేసుకోవాలండి. ఇదిగోండి, ఒక కాయ తాటికాయ అయితే ఈ కప్పుడు తాటిపీసం అయితే తయారైందండి. చూసారు కదా, ఒక కప్పు తాటిపీసం అయింది. తాటిపీసానికి ఈ తాటిపీసంకి పీచు అనేది పీచు లేకుండా చూసుకోవాలండి. పీచు ఉంటే బాగోదు. మళ్ళీని పీచు లేకుండా ఈ పీసం అనేది సిద్ధం చేసుకున్నాము. ఇది చూడండి, నలకలు గట్ట ఏమీ లేకుండా సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఈ తాటి పీసాన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను. చూడండి, ఒక కప్పు తాటి పీసం అయింది కదా. ఈ ఒక కప్పు తాటి పీసానికి మనము అదే కప్పుతో బియ్యపు రవ్వ కొంచెం బరకగా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా బియ్యపు రవ్వ ఉండాలండి. అదే గ్లాస్తో బియ్యపు రవ్వ. ఇప్పుడు కప్పు తాటిపీసము, కప్పు బియ్యపు రవ్వ వేసాము కదా. ఇప్పుడు 3/4 కప్పు బెల్లం కూడా వేయాలండి. ఇదిగో 3/4 కప్పు బెల్లం తురుము వేయాలండి. ముప్పావు కప్పు బెల్లం తురుము వేయాలండి. అలాగే దీంట్లో ఒక అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసాము. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాము. ఒక అరకప్పు కొబ్బరి తురుము, కొద్దిగా ఇలాచీ పౌడరు వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా కలపాలి. ఇలా శుభ్రంగా కలిపాం కదండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదండి. మనకి తాటిపీసము